తిరుపతి టు తిరుమల ఫ్రీ బస్సెస్ అయితే ఏమీ ఉండదండి. అందరికీ ఛార్జెస్ అయితే తీసుకుని కొండపైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు కనిపిస్తుంది తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ లోపల ఉన్న తిరుమలకు వెళ్ళే బస్సెస్ అన్నమాట. ఈ తిరుమల బస్సు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నాన్ ఏసీ, ఇంకొకటి ఏసీ. ఒక్కో నాన్ ఏసీ బస్సు అయితే 90 రూపీస్, ఏసీ బస్సు అయితే 110 అలా ఉంటుంది. డిఫరెంట్ ప్రైజెస్ అన్నమాట. ముందే మీరు టికెట్స్ అనేది అప్ అండ్ డౌన్ తీసుకున్నట్లయితే కొండపైకి వెళ్ళడానికి ప్రైజెస్ అనేది కొంచెం మెయిన్ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత అల్పిరి బస్ స్టాండ్ అని చెప్పి పిలుస్తారు. బ్యాలెన్స్ బస్ స్టాండ్, అల్పిరి బస్ స్టాండ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. ఈ బస్ స్టాండ్లోకి కూడా బస్సెస్ వెళ్తుంది. అది ఎప్పుడు వెళ్తుందంటే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ లోపల ప్యాసింజర్స్ తక్కువగా ఉన్నట్లయితే ఈ బాలాజీ అలిపిరి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి అక్కడ కూడా ప్యాసింజర్లు తీసుకొని కొండపైకి వెళ్ళిపోతుంది. ఇది అలిపిరి రోడ్డు. ఇప్పుడు కనిపిస్తుంది అలిపిరి రోడ్డు. గరుడ వాహనం అయితే వచ్చింది చూడండి. గరుడ స్టాచ్యూ అనమాట. తిరుమలకి ఎంట్రన్స్లోనే మనం వ్యూ అయితే చూడొచ్చు. కొండపైకి వెళ్ళేటప్పుడు ఈ రూట్ అయితే వెళ్ళాలి. ఆ తర్వాత దిగడానికి రిటర్న్ వచ్చే రోడ్ అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది. అలాగే అలిపిరి పాదాలు కూడా ఈ రోడ్డు కింద నుంచి వెళ్తూ ఉంటాయి. సబ్వే లాగైతే ఉంటుంది. ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంటుంది. కొండపైకి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు అనమాట. ఆ టోల్ కట్ అయిన తర్వాత డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. అప్రాక్సిమేట్లీగా ఒక 40 to 50 మినిట్స్ అయితే పడుతుంది కొండపైకి వెళ్ళడానికి. మధ్యలో కొన్ని లోకల్ అక్కడక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటుంది. ఆర్టీసీ బస్సెస్లో వెళ్ళినట్లయితే అవేం చూడలేము. వ్యూ పాయింట్స్ కొన్ని ఉంటుంది. అలా లేకుండా చూడాలి అనుకున్నట్లయితే ఓన్ వెహికల్ తీసుకొని అట్లా వెళ్తే అక్కడ ఉన్న టెంపుల్స్ అనేది చూడొచ్చు అనమాట. ఆర్టీసీ బస్సులో వచ్చినట్లయితే ఇక్కడ స్టాప్ చేస్తారు. స్టాప్ చేసిన తర్వాత ప్యాసింజర్లను దిగిన తర్వాత లగేజ్ చెకప్, ఆ తర్వాత ఈచ్ వన్ చెకప్ చేసిన తర్వాత అలో చేస్తారు. మళ్ళీ మీ బస్సు వచ్చినప్పుడు మళ్ళీ అయితే బస్సు అయితే ఎక్కాలి. కొండపైకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి చెకప్ అయితే కంపల్సరీ ఉంటుంది. చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వెయిట్ చేశారు అంటే బస్సు అయితే వస్తుంది. బస్ నెంబర్ చూసుకోవాలి మీరు ముందే. మీరు ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ అనమాట. ఫైనల్లీ మేము వెళ్తున్న బస్సు అయితే స్టార్ట్ అయ్యింది. ఇదే అనమాట అలిపిరి కొండ అయితే. చాలామంది ఎక్కడి నుంచో భక్తులు అయితే వస్తూ ఉంటారు కదా తిరుమల కొండపైకి వెళ్ళడానికి. ఓన్ వెహికల్స్లో వస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆర్టీసీ బస్సెస్ ఇలా రకరకాలుగా కొండపైకి అయితే వెళ్తూ ఉంటారు. స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. ఈ వీడియోలో మెయిన్గా తిరుమలకు వెళ్ళే రోడ్డు మాత్రమే చూడొచ్చు కొండపైకి వెళ్ళడానికి. దీన్ని తిరుమల అప్ రోడ్ అని చెప్పి పిలుస్తారు. పైకి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు పోను ఇలాగే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీరు రకరకాలుగా చెట్లను, ఆ తర్వాత నామాలు, గోవింద నామాలు ప్రతి చోట అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇలా కొండపైకి వెళ్ళిన తర్వాత కొండపైన కూడా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఓన్ వెహికల్స్లో ఎవరైనా వెళ్ళినట్లయితే ఆ పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదంతా ఘాట్ సెక్షన్. అక్కడక్కడ చూడడానికి వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. అందులో విండో సీట్ దొరికితే మాత్రం సూపర్ ఉంటుంది. తిరుమల పైకి వెళ్ళడానికి రోడ్ అనమాట ఇది. మేము వెళ్తున్న బస్సు ఏంటంటే అప్పుడే పూజ చేసుకొని వచ్చారు. అందువల్ల ముందర గ్లాస్కి ఏంటి అంటే గంధం, పసుపు అయితే ఉంది. విండో సీట్లో కూర్చున్నప్పుడు చాలా చల్లగాలి అయితే వస్తుంది. చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే ఉంది. ఆపోజిట్లో బస్సు అయితే వెళ్తుంది కదా ముందర, అదేమంటే ఏసీ బస్సు. ఆ బస్సు అయితే కొంచెం కూడా సూపర్గా వెళ్తుంది. కొంచెం కూడా బస్సులో వెళ్తున్న ఫీలింగ్ అనేది ఉండదు. కొంచెం కూడా బ్రేక్స్ ఏం వేసినా కూడా అసలు తెలియదు అనమాట. ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే మనకి జూ పార్క్ అయితే కనిపిస్తుంది. తిరుపతి జూ పార్క్. ఎవరైనా తిరుపతిలో జూ పార్క్ విజిట్ చేయాలనుకున్నట్లయితే ట్రై చేయండి. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత తిరుపతి మొత్తం అయితే కనిపిస్తుంది. పైకి వెళ్ళేటప్పుడు రోడ్డు కంటే కిందకు దిగేటప్పుడు రోడ్లో మాత్రం తిరుపతి మాత్రం సూపర్గా అనిపిస్తుంది. తిరుపతిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి విజిట్ చేయాలి అనుకున్నట్లయితే. ఆ తర్వాత తిరుమలలో కొండపైన కూడా జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, తుంబుర తీర్థం ఇలా రకరకాలుగా అయితే ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ మాత్రం అలో చేస్తారు, కొన్నిటికైతే అలో చేయరు. శిలాతోరణం, శ్రీవారి పాదాలు,
ఇవన్నీ ఒక సైడ్ రోడ్లో వస్తుంది. ఇంకో రోడ్డు ఏంటంటే జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం ఇవంతా ఒక సైడ్ రోడ్లు అయితే వస్తున్నాయి. ఈ ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నట్లయితే కొండపైన రాంబగీచ బస్ స్టాండ్ పక్కన కొండపైన వెళ్ళే బస్సెస్ అయితే ఉంటుంది. 120 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు అన్ని కలిపి ముందే తీసుకున్నట్లయితే ప్రైస్ అనేది తగ్గుతుంది. సో కొండపైన ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్నట్లయితే అలా ప్లాన్ చేసుకోండి. లేకుంటే ప్రైవేట్గా వెహికల్స్ తీసుకొని అలా కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. మీకు తోచినంత బేరాలాడి అలా వెళ్ళిపోవచ్చు అనమాట. బేరం ఆడేది ఏం లేదు అంటే ఆర్టీసీ బస్సెస్లో అయితే వెళ్ళిపోవచ్చు. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ బాగా ఓల్డ్, అందులో బాగా పవర్ఫుల్ అనమాట, చాలామంది వెళ్తూ ఉంటారు. అలాగే తిరుమలలో కోనేరు పక్కన స్వామివారి సన్నిధి పక్కన కోనేరు ఏదైతే ఉందో కోనేరు బ్యాక్ సైడ్ వరాహస్వామి దేవాలయం అయితే ఉంటుంది. చాలామంది ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి అని అంటూ ఉంటారు. సో మీకు కన్వీనియంట్ అనమాట. మీకు టైం ఉంటే ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకొని అలా కూడా వెళ్ళొచ్చు. అలా లేదు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీరు వరాహస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. అక్కడే కృష్ణుడు టెంపుల్ ఉంటుంది, వేణుగోపాల స్వామి టెంపుల్, నరసింహస్వామి టెంపుల్ అన్నీ అక్కడక్కడే ఉంటాయి. అవి కూడా ట్రై చేయండి. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డు అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇంకా వెంగబాంబ అన్నదాన సత్రం అయితే ఉంటుంది, వీలైతే ట్రై చేయండి ప్రసాదం స్వీకరించడానికి. బట్ క్యూ లైన్స్ అయితే చాలానే ఉంటుంది. అక్కడ వెళ్ళి చెక్ చేయండి, సిచ్యువేషన్ బట్టి క్యూ లైన్లోకి వెళ్ళి ట్రై చేయండి తినాలా వద్దా అని చెప్పి. వీలైనంత వరకు ప్రసాదం స్వీకరించడం ట్రై చేయండి. ఈ కొండ చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే. మగధీర మూవీలో చూపిస్తారు కదా, అలా అయితే అనిపిస్తుంది అనమాట. విండో సీట్ కాబట్టి చల్లగా గాలి వస్తుంది, అందులో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది విండో సీట్లో కూర్చున్నప్పుడు. కానీ ఈ టర్నింగ్ పాయింట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడైతే చాలా భయం అయితే వేస్తుంది అనమాట. ఎందుకంటే బస్సు ఎక్కడ బెండ్ అవుతుందో అని భయం అన్నమాట. కానీ అంత ఈజీ అయితే ఏం కాదు, చాలా చల్లగాలి అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి బస్సుకి ఓం నమో వెంకటేశాయ ఇట్లా నామాలు అయితే ఉంటాయి. ఇయర్లీ చాలామంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. కొందరు ఇయర్లీ 3 times 4 times 5 times కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. కొందరు బై వాక్ వస్తారు, కొందరు బై రోడ్డు కూడా వస్తూ ఉంటారు. ఇంకా తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మీరు అక్కడ వచ్చిన తర్వాత ఇలా బస్సులో కూడా వెళ్ళిపోవచ్చు, లేదు అంటే ఓన్ వెహికల్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎయిర్పోర్ట్ బయట కొన్ని క్యాబ్స్ అనేది ఉంటుంది, అలా బుక్ చేసుకుని అక్కడ డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. అలా లేనట్లయితే ఇంకా తిరుపతికి రీచ్ అయిన తర్వాత ఇలాగో ట్రై చేయొచ్చు. ఇంకా దివాళీకి డైరెక్ట్ విజయవాడ టు బెంగళూరుకి ఒక వందే భారత్ ట్రైన్ అయితే వేస్తున్నారు. దానివల్ల ఏమంటే చాలా బెటర్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:15 AM అయితే వందే భారత్ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుందంట. కొన్ని స్టార్ట్ అయిన తర్వాత తిరుపతికి అయితే రీచ్ అవుతారు. ఒక 10 AM 11 AM అంతా రీచ్ అవుతారు తిరుపతి. మళ్ళీ అదే ట్రైన్ బెంగళూరులో స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 7:30కి అంతా తిరుపతికి అయితే వస్తుంది. 7:30కి మళ్ళీ ట్రైన్ ఎక్కి రిటర్న్ విజయవాడకి అయితే వెళ్ళిపోవచ్చు. బెంగళూరు టు విజయవాడ మళ్ళీ అదే ట్రైన్ అయితే వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ విజయవాడ టు మీదుగా తిరుపతికి వచ్చి తిరుపతి టు కాట్పాడి బెంగళూరుకి అయితే చేరుకుంటుంది. ఎవరైనా అలా వందే భారత్ ట్రైన్లో వెళ్ళాలనుకున్నట్లయితే సింగిల్ డేలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ విజయవాడ రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. కాట్పాడి ఎందుకు అంటే అరుణాచలం వెళ్ళే భక్తులకు కొంచెం బెటర్. తిరుమల దర్శనం చేసుకొని ఆ ట్రైన్ టైం చూసుకొని అక్కడ ప్లేస్కి వెళ్ళినట్లయితే అరుణాచలం కూడా రీచ్ అవ్వచ్చు అనమాట. దానివల్ల వందే భారత్ ట్రైన్ అనేది కొత్తగా అయితే స్టార్ట్ చేస్తున్నారు. అది దివాళీకి అంటున్నారు, ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఆన్లైన్లో చెక్ చేసుకొని ట్రైన్ అవైలబిలిటీ ఉంటే ట్రై చేయొచ్చు, లేదంటే ఇంకా బై బస్సే రావాల్సి వస్తుంది కొండపైకి అయితే. ఫైనల్లీ కొండపైకి వెళ్ళడానికి దగ్గరికి అయితే వచ్చేసాము. వర్షం పడుతున్నప్పుడు మట్టి చిన్న చిన్న రాళ్ళు కింద పడిపోతాయి కాబట్టి ఇలా సిమెంట్ అయితే వేసారనుకుంటున్నాం.
చాలా చల్లగా అయితే ఉంటుంది ఈ కొండ వ్యూ పాయింట్ మొత్తం. తిరుమల టు తిరుపతి డౌన్ రోడ్లో అయితే అక్కడక్కడ జలధార అయితే కూడా ఉంటుంది, అంటే కొండపై నుంచి వాటర్ అనేది కింద ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ వ్యూ చూడండి, కరెక్ట్గా కొండ కానుకొని లోయ అయితే కనిపిస్తుంది. ఆకాశం కొండ రెండు కలిసిపోయినట్టు అయితే ఉంటుంది, చూడడానికి చాలా బాగుంది. తిరుమలకు వెళ్ళిన తర్వాత లోకల్ టెంపుల్స్ ఎవరైనా చూడాలనుకున్నట్లయితే డైరెక్ట్ లోకల్ బస్సెస్ అనేది ఉంటుంది. అలా లేకుంటే ప్రైవేట్గా వెహికల్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. కొండపైన లోకల్ టెంపుల్స్. ఫైనల్లీ తిరుమలకైతే రీచ్ అయ్యాము మేము. ఇదంతా తిరుమల ఎంట్రన్స్. ఇక్కడ కూడా ఒక టోల్ గేట్ లాగా ఉంటుంది, బట్ మనీ అయితే తీసుకోరు. అక్కడ ఏమిటి అంటే వెహికల్స్ అనేవి ఫాస్ట్గా వచ్చాయా లేదని చెప్పి చెకప్ చేస్తారు. ఎవరైనా ఫాస్ట్గా వచ్చినట్లయితే ఫైన్ అనేది వేస్తారు, లేదంటే ఇంకో 30 days వరకు కొండపైకి వాళ్ళని అలో చేయరనమాట. పర్సన్స్ని అలో చేస్తారు, బట్ వెహికల్స్ని అలో చేయరు. అందువల్ల ఇలాంటి రూల్ అయితే ఉంటుంది. సో హ్యాపీగా కొండపైకి వచ్చి దర్శనం చేసుకొని అందరూ హ్యాపీగా ఇంటికైతే వెళ్ళాలి. ఇదంతా తిరుమల అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో తిరుమల. తిరుమలకు వస్తే అదేంటో తెలియని ఫీలింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా అంత హ్యాపీనెస్ అయితే దొరకదు, తిరుమలలో మాత్రమే ఉంటుంది. ఎంట్రన్స్ ఇంత బాగుంది కదా తిరుమల. ఫైనల్లీ తిరుమలకైతే రీచ్ అయిపోయాము మేము. ఇప్పుడు చూస్తుంది ఎంట్రన్స్ అనమాట. అలిపిరి మెట్ల మార్గం వచ్చే వాళ్ళకు కూడా ఈ వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట వ్యూ పాయింట్. అలిపిరి మెట్ల మార్గంలో వచ్చే వాళ్ళకి లగేజ్ కౌంటర్ అనేది స్టెప్స్ దాటిన తర్వాత అక్కడే ఉంటుంది రైట్ సైడ్.